భారత క్రికెట్ చరిత్రలో ఈయన ఒక ప్రత్యేక అధ్యాయం. భారత క్రికెటర్లో ఎంతమంది లెజెండ్లు ఉన్నా ఆయన స్థానం ప్రత్యేకం. క్రికెట్ను ఒక మతంగా భావించే దేశంలో క్రికెటర్గా పాపులర్ కావడం సర్వసాధారణం. కానీ ఆ క్రికెట్ క్రీడకే పాపులారిటీ తీసుకువచ్చిన క్రీడాకారుడు ఎంఎస్ ధోని. వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా, జట్టు కెప్టెన్గా ఎంఎస్ ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు తిరగ రాయొచ్చేమో కానీ తనలాంటి దూకుడైన క్రికెట్ జీనియస్ను తిరిగి పొందడం అసాధ్యం. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి భారత క్రికెట్ తలరాతను మార్చిన ఈ జార్ఖండ్ డైనమిట్ తనకు ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ క్రీడను వదిలి ఆల్ టైమ్ బెస్ట్ క్రికెటర్గా ఎదిగారు. మహేంద్ర సింగ్ ధోని 1981లో జార్ఖండ్ రాజధాని రాంచీలో ఒక మధ్యతరగతి హిందూ రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు. అప్పట్లో రాంచీ బీహార్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. తండ్రి పేరు పాన్ సింగ్ ధోని, తల్లి పేరు దేవకీదేవి. వీరికి ముగ్గురు సంతానం. అన్నయ్య నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా. వీరి ముగ్గురిలో ధోని చిన్నవాడు. తండ్రి పాన్ సింగ్ ధోని స్థానిక మెకాన్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేసేవాడు. అందరి తండ్రుల్లోనే ఆయన కూడా పిల్లలను ఉన్నత చదువులు చదివించి వారిని తనకంటే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కనేవాడు. ధోని ప్రాథమిక విద్యాభ్యాసం రాంచీలోని జవహర్ విద్యా మందిర్లో పూర్తి చేశాడు. ధోని చిన్నతనం నుండి క్రీడలు అంటే ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఫుట్బాల్ మరియు బ్యాడ్మింటన్ క్రీడలను అద్భుతంగా ఆడేవాడు. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్గా ఉండేవాడు. ధోనికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడటం అంటే మక్కువ. తన స్కూల్ ఫుట్బాల్ జట్టుకు అద్భుతమైన గోల్ కీపర్గా ఉండేవాడు. జిల్లా స్థాయిలో అనేక ఫుట్బాల్ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. ఇలా ఓ మ్యాచ్లో ధోని గోల్ కీపింగ్ ప్రతిభను చూసిన స్థానిక క్రికెట్ క్లబ్ నిర్వాహకుడు తనని క్రికెట్ వైపు ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అదే నిర్వాహకుడు పనిలో పనిగా తమ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్గా చేరమని ఆఫర్ చేశాడు. అప్పటికి ధోని క్రికెట్లో ఓనమాలు తెలియకపోవడంతో నిర్ణయం తీసుకునేందుకు డైమాలో పడ్డాడు. క్రమంగా క్రికెట్తో ప్రేమలో పడటం ప్రారంభించాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యంతో స్థానిక కమాండో క్రికెట్ క్లబ్లో రెగ్యులర్ వికెట్ కీపర్ అయ్యాడు. దీంతో ఫుట్బాల్ గోల్ కీపర్ కాస్త క్రికెట్ కీపర్ అయ్యాడు. 1995-1998 మధ్య దాదాపు 3 ఏళ్ల కమాండో క్రికెట్ క్లబ్ తరపున అనేక మ్యాచ్లు ఆడాడు. ఇక్కడే ధోని ఆసక్తి కీపింగ్ నుండి కాస్త బ్యాటింగ్ వైపు మళ్ళింది. నిరంతరం సాధన ద్వారా మంచి బ్యాట్స్మెన్గా మారాడు. ఈ క్లబ్లోనే కాకుండా స్కూల్ మరియు ఇతర క్లబ్లో అతను తన మైండ్ బ్లోయింగ్ సిక్స్లతో పాపులర్ అయ్యి సెలెక్టర్ దృష్టిలో పడ్డాడు. దీంతో 1997-98 సీజన్ విలియమ్స్ ట్రోఫీ అండర్-16 ఛాంపియన్షిప్కు ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా అదే ప్రదర్శన పునరుక్తం అయింది. 1998లో రాంచీలో జిల్లా క్రికెట్ ప్రెసిడెంట్ ఉన్న దేవల్ సహాయ్ ధోని ప్రతిభను గుర్తించి సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ జట్టుకు ఆడేందుకు అవకాశం కల్పించాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ధోని టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఇక్కడితో ఆగకుండా నువ్వు కొట్టే ప్రతి సిక్సర్కు ₹50 ప్రైజ్ మనీ ప్రకటిస్తానని చెప్పాడు. దీంతో ధోని చేసిన సెంచరీలకు దేవల్ సహాయ్ చాలా ప్రైజ్ మనీ ఇవ్వాల్సి వచ్చింది. దేవల్ సహాయ్ ధోని హార్డ్ హిట్టింగ్ షాట్లను ఇష్టపడేవాడు. ఇదే నీ ప్రధాన బలం అని, దాన్ని అలానే అట్టిపెట్టుకో అని ధోనికి సలహా ఇచ్చేవాడు. ధోని ప్రొఫెషనల్ క్రికెటర్గా మారడం వెనుక దేవల్ సహాయ్ పాత్ర ఉంది. తనలో క్రమశిక్షణ, క్రికెట్ పట్ల అంకిత భావం పెంపొందించడంలో దేవల్ సహాయ్ ఉన్నట్లు ధోని పలుమార్లు వెలువడించాడు. ఇకపోతే సిసిఎల్ జట్టు తరపున ధోని చేసిన సెంచరీలు బీహార్ జూనియర్ జట్టులో చోటు కల్పించాయి. అలానే రాంచీ జట్టు తరపున ఆడేందుకు అవకాశం దొరికింది. 1999-2000 సీజన్లో బీహార్ తరపున దేశవాళీ రంజీ టోర్నమెంట్లో అరంగేట్రం చేశాడు. అస్సాం క్రికెట్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 68 పరుగులతో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సీజన్లో ధోని మొత్తం 5 మ్యాచ్ల్లో 283 పరుగులు సాధించాడు. 2001 సీజన్లో బీహార్ తరపున ఆడిన ధోని తన తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీని నమోదు చేశాడు. 2003-04 సీజన్లో జింబాబ్వే మరియు కెనియా పర్యటన కోసం ఇండియా ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేశాక కెరీర్ పరంగా ధోని అతిపెద్ద క్రాస్ రోడ్ను దాటాల్సి వచ్చింది.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా కొడుకును క్రీడల వైపు పంపించేందుకు తండ్రికి ఇష్టం లేదు. తన మధ్యతరగతి కష్టాలు చెప్పి ధోనీని ఉద్యోగం వైపు మళ్లించే ప్రయత్నాలు చేశాడు. కొడుకుతో బలవంతంగా రైల్వే నియామక పరీక్ష రాయించాడు. స్పాట్ కోటాలో సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్గా ఉద్యోగాల్లో చేరాడు. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే తాను ఉండాల్సింది ఇక్కడ కాదనే వాస్తవం ధోనీకి అర్థమైంది. ఆ సమయంలో ఆయన ఆలోచనలో భారతీయ రైల్వే నెట్వర్క్ కంటే గందరగోళంగా ఉండేది. కానీ కుటుంబం కోసం ఉద్యోగానికే కట్టుబడ్డాడు. ఈ స్థితి ధోనీ జీవితంలో ఒక భయంకరమైన వ్రాతపూర్వక ప్రయాస. ఈ దశ దాదాపు ప్రతి భారతీయ యువకుడిలో ఏదో ఒక దశలో ఎదురవుతుంది. 2001 నుండి 2003 మధ్య దాదాపు 3 ఏళ్ల ఇదే స్టేషన్ ముందు ధోనీ ఇష్టం లేని టీటీగా విధులు నిర్వహించాడు. చివరికి భారత్ ఏ జట్టుకు ఎంపిక కావడంతో ఉద్యోగ పర్వతానికి ముగింపు పలికాడు. భారత్ ఏ జట్టు తరపున జింబాబ్వే సిరీస్తో పాటుగా పాకిస్తాన్, కెన్యా మరియు భారత్ ఏ జట్టు మధ్య జరిగిన మున్కోనపు టోర్నమెంట్లో ధోనీ అత్యుత్తమ ప్రదర్శన చేసి అప్పటి క్రికెట్ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ దృష్టిలో పడ్డాడు. భారత్ ఏ జట్టు తరపున చేసిన ప్రదర్శన భారత జాతీయ జట్టులోకి ఎంట్రీ పాస్లా పనిచేసింది. 2004-05లో బంగ్లాదేశ్ పర్యటన కోసం వన్డే జట్టుకు ధోనీ ఎంపికయ్యాడు. ఎన్నో ఆశయాలతో జాతీయ జట్టులో ఎంట్రీ పొందిన ధోనీ తన మొదటి మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. ఈ సిరీస్ అన్ని మ్యాచ్ల్లో ధోనీ విఫలమైన ఆ తర్వాత జరిగిన పాకిస్తాన్ వన్డే సిరీస్కు ధోనీని ఎంపిక చేశారు. కెప్టెన్ గంగూలీ ఈ సిరీస్లో ధోనీని 3వ స్థానానికి ప్రమోట్ చేశాడు. విశాఖపట్నంలో జరిగిన ఈ సిరీస్ 2వ మ్యాచ్లో కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి గంగూలీ నమ్మకాన్ని నిజం చేశాడు. ఇది ధోనీకి 5వ అంతర్జాతీయ మ్యాచ్. విశాఖపట్నంలో చేసిన సెంచరీ ధోనీ మొదటి వన్డే సెంచరీ. ఇది భారత వికెట్ కీపర్ల తరపున అత్యుత్తమ వ్యక్తిగత రికార్డు. ఈ రికార్డు సంవత్సరం ముగిసేలోపు తిరిగి రాశాడు. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఛేదనలో 145 బంతుల్లో అజేయంగా 183 పరుగులు చేసి భారత జట్టును గెలిపించాడు. రాత్రికి రాత్రి ఈ జలపాల జుట్టు కుర్రాడు క్రికెట్ అభిమానుల హీరోగా మారాడు. అదే అభిమానులు ఇదే హీరోను 2007 క్రికెట్ ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన చేశాక జీరోను చేశారు. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడి తర్వాత ధోనీ తన స్వస్థలమైన రాంచీలో నిర్వహిస్తున్న ఇంటిని జేఎంఎం కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో స్థానిక పోలీసులు అతని కుటుంబానికి భద్రత కల్పించవలసి వచ్చింది. 2007 క్రికెట్ ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన తర్వాత సౌరవ్ గంగూలీ కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇదే ఏడాది చివరిలో జరిగే T20 వరల్డ్ కప్ కోసం టీమిండియా దక్షిణాఫ్రికా వెళ్లాల్సి వచ్చింది. ఈ పర్యటనకు భారత్ జట్టుకు కెప్టెన్గా ధోనీని ఎంపిక చేసింది. ధోనీ సారథ్యంలో భారత T20 జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లను ఓడించి ఫైనల్కు చేరుకుంది. ధోనీ పడిన వ్యూహాలు జట్టుకు గొప్ప ఫలితాలు ఇచ్చాయి. దీంతో భారత్ తొలి T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ప్రపంచ కప్లో ధోనీ ప్రదర్శన అతడిని టీమిండియా వన్డే కెప్టెన్గా మార్చింది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన క్రికెటర్గా ధోనీ నిలిచాడు. ప్రారంభం నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ ఆ జట్టుకు 5 సార్లు IPL విజేతగా నిలిపాడు. ధోనీ సారథ్యంలో ఆ జట్టు నొక విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది. 2011లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సాధించడం ద్వారా 1983 చరిత్రను తిరగరాసింది. ఫైనల్ 4లో ధోనీ 79 బంతుల్లో 91 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 2013లో ధోనీ సారథ్యంలోని భారత జట్టు ICC ఛాంపియన్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ICC ట్రోఫీలను గెలిచిన మొదటి మరియు ఏకైక కెప్టెన్గా ధోనీ నిలిచాడు. ధోనీ వ్యక్తిగత జీవితం సంపూర్ణమైంది. ఆయన స్నేహితుల జాబితా పరిమితమైనది. ధోనీకి మోటార్ సైకిల్ అంటే మహా ఇష్టం. తీరిక దొరికితే రాంచీ వీధుల్లో మారువేషంలో బైక్ విహారం చేస్తాడు. లేదనుకుంటే తన వ్యవసాయ భూమిలో తోట పని చేస్తూ కనిపిస్తాడు.
ధోని 2010లో సాక్షి సింగ్ రావత్ను వివాహం చేసుకున్నాడు. సాక్షి సింగ్ ధోని చిన్ననాటి స్నేహితురాలు. కానీ 2008లో సాక్షిని స్టేడియంలో చూసే వరకు వారి మధ్య సంబంధాలు లేవు. సాక్షికి ముందు ధోని జీవితంలో విధి విడదీయని ప్రేమ కథ ఉంది. సాక్షితో ధోని వివాహం ఒక రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. అనేక పాత మానసిక సంఘర్షణల తర్వాత సాక్షితో జడకట్టాడు. ఈ జంట 2015లో జీవా ధోనికి జన్మనిచ్చింది. 2016లో ధోని జీవితం ఆధారంగా తెరకెక్కిన ది అన్టోల్డ్ స్టోరీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో ధోని బాల్యం నుండి 2011 ప్రపంచ వరల్డ్ కప్ వరకు చూపించిన కథ ఎందరో భారతీయ యువతకు స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాలో ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పూత్ రాత్రికి రాత్రి బాలీవుడ్ సూపర్ స్టార్గా ఎదిగాడు. కెరియర్ ప్రారంభంలో ధోని జలపాల జుట్టుతో కనిపించేవాడు. ఈ హెయిర్ స్టైల్కు సామాన్యులతో పాటు సెలబ్రిటీ అభిమానులు కూడా ఉన్నారు. 2007లో T20 కప్ విజయం తర్వాత ఈ స్టైల్కు స్వస్తి పలికాడు. 2011 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత ఏకంగా బోడిగుండుతో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ధోనికి భారత ఆర్మీ అంటే ప్రత్యేక అభిమానం. సైన్యం దుస్తులు చూస్తే తనకు రకమైన పూనకం వస్తుంది అంటాడు. బాల్యంలో సైనికులను చూసి ఏదో ఒక రోజు తాను సైనికుడు అవ్వాలనుకునేవాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత ధోనికి భారత సైన్యంలో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ యొక్క పారాచూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. భారత క్రికెట్కు చెందిన సేవలకు గాను 2011లో భారత సైన్యం అతనికి ఈ గౌరవం ర్యాంక్ అందించింది. 2015లో ధోని క్వాలిఫైడ్ పారాట్రూపర్గా అర్హత సాధించాడు. 2019లో జమ్మూ మరియు కాశ్మీర్లోని టెరిటోరియల్ ఆర్మీతో కలిసి 2 వారాలు సైనికుడిగా విధులు నిర్వహించాడు. 2018లో పద్మభూషణ్ అవార్డు తీసుకున్న సమయంలో సైనిక దుస్తుల్లో హాజరయ్యి భారత సైన్యానికి తన గౌరవాన్ని అందించాడు. ధోని కెరియర్ పరంగా వ్యక్తిగతంగా పొందిన అవార్డులు మరియు గౌరవాల జాబితా చాలా పెద్దది. ధోని సారథ్యంలో భారత జట్టు T20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్ కప్ సాధించింది. ధోని అన్ని ఫార్మాట్లలో ICC ట్రోఫీని గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్గా నిలిచాడు. ధోని సారథ్యంలో భారత్ 2010 మరియు 2016లో 2 సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది. ధోని నాయకత్వంలో 2010, 2011 2 సార్లు ICC టెస్ట్ ఛాంపియన్ మెన్స్ను కూడా భారత్ గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో CSK 5 సార్లు IPL టైటిల్ను సాధించింది. అలానే 2 సార్లు ఛాంపియన్స్ లీగ్ T20 టైటిల్స్ను దక్కించుకుంది. ఇవే కాకుండా ధోని పేరున ఎన్నో అరుదైన రికార్డులు క్రికెట్ చరిత్రలో లిఖించబడి ఉన్నాయి. 2006లో ధోని మొదటిసారి NTV యూత్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. 2008 ఏడాదిలో వరుసగా ICC వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా నిలిచాడు. 2011లో కేస్ట్రోల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. 2011-2020 మధ్యలో ICC స్పిరిట్ ఆఫ్ ది డికేడ్ క్రికెట్ అవార్డు దక్కించుకున్నాడు. అలాగే 2011-22 దశాబ్దపు ICC పురుషుల వన్డే మరియు T20 జట్టుకు కెప్టెన్ మరియు వికెట్ కీపర్గా ఎన్నుకోబడ్డాడు. ధోని భారత ప్రభుత్వం నుండి 2007-8 ఏడాదికి గాను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఎన్నుకోబడ్డాడు. అలానే 2009లో పద్మశ్రీ అవార్డు, 2018లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. 2011లో డి మోండెంట్ ఫోన్ విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేట్ డిగ్రీ అందుకున్నాడు. 2019లో జార్ఖండ్ క్రికెట్ సంఘం తమ స్టేడియం సౌత్ స్టాండ్కి ధోని పేరు పెట్టి గౌరవించింది. క్రికెటర్గా ధోని ప్రయాణం ఎందరో భారతీయ యువతకు స్ఫూర్తిదాయకం. క్రికెట్ చరిత్రలో ఎవరికీ దొరకని అరుదైన అభిమానం, గౌరవం ధోనికి లభించాయి. క్రికెట్ ప్రేక్షకుల అభిమానానికి మించి తోటి క్రికెటర్ గౌరవం పొందిన అతి కొద్ది క్రికెటర్లలో ధోని ఒకడు. ధోని గేమ్ ప్లాన్కు ఫిదా కాని విదేశీ కెప్టెన్ లేడు. ధోని గ్రీజులో ఉన్నంత వరకు స్టేడియంలో ఒక రకమైన సునామీ హోరు వినిపిస్తుంది. ధోని ఆడుతున్నంత వరకు ప్రత్యర్థుల జట్టులో ఓటమి ఘోష వినిపిస్తుంది. చివరి ఓవర్లో బౌలర్లను పూర్తిగా హిప్నటైజ్ చేయడం ఎలాగో ధోనికి మాత్రమే తెలుసు.
ధోని క్రికెటర్లందరికీ రోల్ మోడల్గా ఉన్నాడు. వ్యక్తిగా, క్రీడాకారుడిగా వెతికిన లోపం దొరకని వ్యక్తిత్వం ధోనిది. గ్రౌండ్లో ధోని ప్రదర్శించే చాకచక్యం, ప్రశాంతమైన ఆయన వ్యక్తిత్వం భారత జట్టుకు ప్రపంచ విజేతను చేశాయి. ఒత్తిడి పరిస్థితుల్లో ఎలా ప్రశాంతంగా ఉండాలో ఆచరణాత్మకంగా చూపించిన వ్యక్తి ధోని. ధోని భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా విజయవంతం అవడంతో వెనక ఆయన ఉన్న విశేషమైన నాయకత్వ లక్షణాల పాత్ర ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండే నాయకుని జట్టు అద్భుత ఫలితాలు సాధిస్తుంది అనే దానికి ధోనియే నిదర్శనం. తోటి క్రీడాకారులకు అవకాశాలు కల్పించడంలో విఫలమైన సమయంలో అండగా నిలవడం ధోని ముందు వరుసలో ఉంటాడు. ధోని నాయకత్వంలో ఒక అనామక క్రీడాకారుడు కూడా ప్రపంచ ఛాంపియన్ ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తాడు. ప్రారంభంలో జులపాల జుట్టుతో ఉసారు నింపే హెలికాప్టర్ షాట్లతో యువతను అలరించిన ధోని తర్వాత దశలో ప్రశాంతమైన వ్యక్తిత్వంతో, నిండు కొండలాంటి ఆత్మవిశ్వాసంతో, తప్పుపట్టలేని స్ఫూర్తితో, సమయస్ఫూర్తితో, వెలకట్టలేని నాయకత్వ లక్షణాలతో విశేషమైన గౌరవ ప్రతిష్టలు దక్కించుకున్నాడు. కెప్టెన్ కూల్ అని ప్రేమగా పిలుచుకునే ధోని జీవితం ఈ తరం యువతకే కాదు, రాబోయే అన్ని తరాల యువతకు ఆదర్శప్రాయం. 2024 ఐపీఎల్ సీజన్ ధోని లాస్ట్ ఐపీఎల్ సీజన్ అని ప్రకటించుకున్నారు. తన కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కు అప్పచెప్పారు. అలానే ధోని తన లాస్ట్ మ్యాచ్ను చిదంబరం స్టేడియంలో ఆడాలని ఆశపడ్డారు. కానీ ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచ్లో చెన్నై 27 వికెట్ల తేడాతో ఓడిపోవడం ద్వారా చెన్నై ప్లే ఆఫ్స్కు వెళ్ళలేకపోయింది. ఇది ఫ్రెండ్స్ ఎంతోమంది ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నది లెజెండ్ క్రికెటర్ ఎంఎస్ ధోని బయోగ్రఫీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.